హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కడప స్పెషల్ అయిన కారం చట్నీ ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు మామూలు రేషన్ బియ్యం తీసుకోండి. అదేవిధంగా 3/4 గ్లాస్ వరకు మినపప్పు తీసుకోండి. కొంచెం మెంతులు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక 2-3 టైమ్స్ ఒక 6-7 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలండి. మనకు బియ్యం అనేది ఎంత మంచిగా నానితే దోసపిండి అనేది చాలా మంచిగా పొంగుతుంది. ఇలా నానబెట్టుకున్న వాటిని మరలా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకైనా లేకపోతే గ్రైండర్లోకైనా వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. అదేవిధంగా 1 కప్పు వరకు బొరుగులు అయినా లేకపోతే అటుకులు వేసుకోండి. ఈ బొరుగులు వేసుకోవడం వల్ల మనం దోశ వేసుకునేటప్పుడు కలర్ వస్తుంది. అదేవిధంగా దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా మనం పిండి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకొని మొత్తం పిండి అనేది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు పిండి అనేది వేడిగా ఉండడం వల్ల మనకు అలాగే మూత పెట్టేస్తే సరిగా పొంగదండి. ఈ విధంగా మనం మొత్తం బాగా కలుపుకుంటే వేడి అనేది సమంగా ఉండి మనకు కరెక్ట్గా మార్నింగ్కి బాగా పొంగుతుందండి. ఈ విధంగా మనం ఓవర్ నైట్ మనం పిండి అనేది పులియబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మరుసటి రోజు మార్నింగ్ మనకు పర్ఫెక్ట్గా మంచిగా బాగా పులిసిందండి పిండి అనేది. ఈ విధంగా పులవాలండి పిండి అనేది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయి దోశలు అనేవి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపోయేంత సాల్ట్, కొంచెం వాటర్ వేసుకోండి లూజ్గా లేకుండా. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అనేది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని బాగా హీట్ ఎక్కిన పెనం మీద మనం దోశలాగా వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద దోశ వేస్తున్నాను. ఈ విధంగా దోశ పిండి అనేది వేసుకొని దోశలాగా వేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఎర్ర చట్నీ అనేది వేసుకోవాలండి. ఈ ఎర్ర చట్నీ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. త్వరలో అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. ఈ విధంగా ఎర్ర చట్నీ కూడా మొత్తం దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఎగ్ అనేది మనం వేసుకోవాలండి. ఇక్కడ ఎగ్స్ అనేవి 2 కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు, లేకపోతే 1 అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 వేస్తున్నానండి. ఈ ఎగ్ కూడా దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి. మార్నింగ్ పిల్లలకి అనేది టిఫిన్ ఈ విధంగా హెల్తీగా టిఫిన్ అనేది ఇస్తే వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారండి. ఇలా ఎగ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకొని మరొక వైపు నిదానంగా తిప్పుకోవాలండి. చూడండి, దోశ అనేది చాలా మంచి కలర్లో వచ్చాయి. మనం బొరుగులు వేసుకోవడం వల్ల దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇలా 2 వైపులా మనం కాల్చుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పైన పప్పుల పొడి వేసుకోండి. ఈ పప్పుల పొడి వేసుకోవడం వల్ల ఈ దోశలకి చాలా అంటే చాలా టేస్టీగా ఇంకా బాగుండిద్ది. అంతేనండి, ఎంతో టేస్టీగా కడప స్పెషల్ అయిన ఎర్ర కారం ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు కూడా. చాలా బాగుండిద్ది ఈ ఎగ్ దోశ అనేది. ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.